హెవినర్స్ ఒక కర్రీలో గనక ఉప్పు లేదా కారం గనక ఎక్కువైతే లేదా తక్కువైతే ఆ కర్రీ టేస్ట్ సరిగ్గా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆ సాల్ట్ అయినా సరే, షుగర్ అయినా సరే, ఏదైతే పర్ఫెక్ట్ అమౌంట్లో ఉంటుందో అప్పుడు మాత్రమే టేస్ట్ సరిగ్గా ఉంటుంది. అదే విధంగా మన బ్రెయిన్లో కూడా కొన్ని కెమికల్స్ ఉన్నాయి, డోపమైన్ అండ్ సెరిటోనిన్. ఈ రెండు కూడా బ్యాలెన్స్గా ఉన్నప్పుడే మన లైఫ్ హ్యాపీగా, మనం సక్సెస్ఫుల్గా ఉంటాం. బట్ డోపమైన్ పెరిగింది, సెరిటోనిన్ తగ్గిపోయింది, అప్పుడు ఏం జరుగుతుంది? మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం లీడ్ చేస్తున్న లైఫ్ అంతా కూడా కెమికల్స్ ఆధారంగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము ప్రతిరోజు ప్రొద్దున్నే రెడీ అవ్వడము, ఆఫీస్కి వెళ్ళడము, ఆఫీస్లో అప్రిషియేషన్ గురించి క్రేవింగ్ చేయడము, మూవీకి వెళ్ళడం అవ్వచ్చు, సిగరెట్స్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, అడిక్షన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ కెమికల్స్ గురించి జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా డోపమైన్ గురించి, సెరిటోనిన్ గురించి చాలా వరకు ఇవన్నీ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మన లైఫ్ని ఎలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి. ఫ్రెండ్స్, మైండ్ గురించి, మన బాడీ గురించి హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఎలా జీవించాలి అలాంటి వీడియోస్ అన్ని కూడా కోచ్ నరేంద్ర ఛానల్లో మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ చూస్తున్న చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. దట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పోయేది ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, బట్ ఆ నంబర్స్ వల్ల వీ గెట్ మోర్ మోటివేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన ఛానల్ యూట్యూబ్ ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మన బ్రెయిన్ ఏవైతే మన ఆలోచనలు ఉన్నాయో ఆలోచనకు అనుగుణంగా కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఒక పర్సన్ చూడండి, ఫస్ట్ తను మొబైల్ ఫోన్ స్టార్టింగ్లో యూజ్ చేసినప్పుడు ఏం జరిగింది? ఆ కెమికల్ ఎఫెక్ట్ అంతగా లేదు. బట్ ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, వీటెప్పుడైతే మనం చూడడం ఎక్కువగా స్టార్ట్ చేసామో అది అడిక్షన్ లాగా మారింది. ఎందుకు అడిక్షన్ లాగా మారింది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డోపమైన్. సో ఈ రెండు బ్రెయిన్లో ఉండే కెమికల్స్, ఇది మన బిహేవియర్ని షేప్ చేస్తుంది. ఎవరైనా అడిక్ట్ అవుతున్నారు అంటే దానికి రీజన్ ఏంటి? డోపమైన్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెండు కెమికల్స్ మన బిహేవియర్ని, మనం దేనికి మోటివేట్ అవుతున్నాము, మనం ఏ హ్యాబిట్లోకి వెళ్తున్నాము అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇవి రెండు బ్యాలెన్స్గా ఉన్నప్పుడే మన లైఫ్లో మనం హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉంటాం. డోపమైన్ గనక పెరిగితే అడిక్షన్ అయిపోతుంది. సెరిటోనిన్ గనక తగ్గితే డిప్రెషన్లోకి వెళ్తారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఈ రెండు హార్మోన్స్ మనకు చాలా ఇంపార్టెంట్, బట్ అవి బ్యాలెన్స్లో ఉండాలి. ఒక రీసెర్చ్లో ఏం చేశారంటే వారు ర్యాట్స్ని తీసుకున్నారు, ఎలకలను తీసుకొని వాటికి డోపమైన్ ఇన్హిబిట్ చేశారు. ఎప్పుడైతే డోపమైన్ తగ్గిందో దానికి మోటివేషన్ లేదు, దాని దగ్గర ఫుడ్ ఉన్నా కానీ తినడానికి ఇంట్రెస్ట్ లేదు. అంటే మనం ఏదైనా చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాము అంటే దానికి కారణం డోపమైన్. డోపమైన్ని మనం డ్రైవ్ కెమికల్ అంటాం. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు, లేదా ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ పెడుతున్నారు, మీకు లైక్స్ వస్తున్నాయి, మీకు షేర్స్ వస్తున్నాయి, మీ సేల్ కన్ఫర్మ్ అయింది, ఈరోజు మీ బిజినెస్లో ఒక సేల్ జరిగింది, వాట్ ఎవర్. సో డోపమైన్ అనేది మనం డ్రైవ్ చేస్తుంది. ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ మోటివేషన్. మనం ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఇనిషియేషన్ ఎవరు చేస్తారు? డోపమైన్. మీరు ప్రతిరోజు ప్రొద్దున్నేసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి? డోపమైన్. సో డోపమైన్ ఏం చేస్తుందంటే మనకు ఒక బూస్ట్ని ఇస్తుంది. ఆ బూస్ట్ వల్ల మనం యాక్షన్లోకి వెళ్తాం, దానివల్ల మనం గోల్ అచీవ్ చేస్తాం, అప్పుడు డోపమైన్ మళ్ళీ బూస్ట్ అవుతుంది. సో ఈ విధంగా డోపమైన్ ఏం చెప్తుందంటే డూ మోర్ అండ్ గెట్ మోర్, డూ మోర్ అండ్ గెట్ మోర్. అందువల్ల చూడండి, ఎక్కువ మంది అడిక్ట్ అయిపోతున్నారు. సోషల్ మీడియా కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, లేదా స్మోకింగ్ కావచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డోపమైన్. సో డోపమైన్ ఏం చేస్తుంది మన బాడీలో? షార్ట్ టర్మ్ ప్లెజర్, రైట్? ఇప్పుడు కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడారా, హాఫ్ అన్ అవర్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. మీరు వీడియో వన్ బై వన్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఇట్ గివ్స్ యూ మోర్ అండ్ మోర్ డోపమైన్. బట్ ఈ డోపమైన్ గనక సరిగ్గా యూజ్ చేసుకుంటే అది గోల్ ఓరియంటెడ్ బిహేవియర్లోకి వెళ్తుంది. బట్ దీన్ని గనక మనం సరిగ్గా అర్థం చేసుకోకుంటే అది అడిక్షన్లోకి వెళ్తుంది. నవ్ ఇఫ్ యు సీ సెరిటోనిన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సెరిటోనిన్ని మనం హ్యాపీ కెమికల్ అంటాం. దిస్ విల్ గివ్ అస్ లాంగ్ టర్మ్ హ్యాపీనెస్. మనం ఫ్యామిలీతో కొద్దిగా టైం స్పెండ్ చేస్తున్నాము, దానివల్ల సెరిటోనిన్ క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ అడిక్టివ్. ఇది అడిక్షన్లో ఉండదు, ఇది చాలా డీప్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కూర్చొని మెడిటేషన్ చేశారు, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు, మీరు మీ యొక్క డాగ్తో ఆడుకున్నారు, లేదా పిల్లలతో ఆడుకున్నారు. సో బేసిక్గా ఇదంతా ఏంటంటే సెరిటోనిన్. ఇది మనకు గ్రాటిట్యూడ్ వల్ల, కనెక్ట్ అవ్వడం వల్ల, మన ఫ్యామిలీ మెంబర్స్తో కనెక్ట్ అవ్వడం వల్ల సెరిటోనిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో సెరిటోనిన్ సేస్ దిస్ ఈజ్ ఇనఫ్.
మనకు డోపమైన్ ఏం చెప్తుంది? డూ మోర్ అండ్ గెట్ మోర్, ఇంకా కావాలి ఇంకా కావాలి అంటుంది. బట్ సెరిటోనిన్ ఏం చెప్తుంది? దిస్ ఇస్ ఇనఫ్, వావ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఇది మన నర్వస్ సిస్టమ్ని కామ్గా చేస్తుంది, ఇది మన బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. సో సెరిటోనిన్ కూడా ఇంపార్టెంటే అండ్ డోపమైన్ కూడా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఏం జరిగిందో గమనించండి, ఇక్కడ చాలా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగర్ ఒక కప్పు టీలో 1 స్పూన్ షుగర్ వేయాల్సింది మీరు 10 స్పూన్స్ వేశారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ బికమ్స్ ఓవర్ స్వీట్, కరెక్టా? ఈ ఓవర్ స్వీట్ కనుక అలవాటైతే ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఇదే జరుగుతుంది. మన బ్రెయిన్ డోపమైన్కి ఓవర్ స్టిమ్యులేట్ అయింది. ఎందుకంటే ప్రొద్దున నుంచి రాత్రి వరకు మనం సోషల్ మీడియాలో కంటిన్యూస్గా స్క్రాలింగ్ చేస్తున్నాము. సోషల్ మీడియా అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లేదా ఏ న్యూస్ ఛానల్లో చూసినా దెర్ ఈస్ లాట్ ఆఫ్ డోపమైన్. ఎస్, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఏ టైంలో అయినా చూడండి, అది మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, నైట్ అయినా. సో ఆ టైంలో మీరు ఎలాంటి వీడియోస్ చూస్తారు, అలాంటి వీడియోస్ మీకు పుష్ చేయడం జరుగుతుంది. మీరు కామెడీ వీడియోస్ చూస్తే అలాంటి వీడియోస్, మీరు ఎమోషనల్ వీడియోస్ చూస్తే ఎమోషనల్ వీడియోస్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే టూ మచ్ డోపమైన్కి మనల్ని అడిక్ట్ చేస్తున్నారు. దట్ వీఆర్ ఫీలింగ్ గుడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. మనం ఏం చేయట్లేదు బేసికల్గా. చాలా మంది ఏం చేస్తున్నారు, వాళ్ళ వీడియో చూస్తున్నారు, ఎస్ ఒకరు అచీవ్ చేశారు, దాన్ని మనం షేర్ చేస్తున్నాం, లైక్ చేస్తున్నాం, వీ ఫీల్ లైక్ వీ అచీవ్డ్ ఇట్. బట్ ఇక్కడ అచీవ్ చేసింది వేరు. సో ఇక్కడ టూ మచ్ డోపమైన్కి అడిక్ట్ అవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఒక పోస్ట్ పెడితే తనకు మినిమం ఒక 10 to 12 crores వస్తాయి. బట్ చూసిన మీకు ఏమైనా వస్తున్నాయో ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే డోపమైన్కి మనల్ని అడిక్ట్ చేస్తున్నాయి. సొసైటీ అంతా అలానే క్రియేట్ చేయబడింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనని కన్స్యూమర్స్గా చేస్తున్నారు. సో టూ మచ్ డోపమైన్, అడిక్షన్, రెస్ట్లెస్నెస్. ఈవెన్ పడుకోవాలని నిద్ర వస్తుంది, బట్ ఈవెన్ దే ఆర్ నాట్ రెడీ టు లీవ్ దట్ మొబైల్ ఫోన్. అది చిప్స్ అవ్వచ్చు, లేదా కూల్ డ్రింక్ అవ్వచ్చు, అది మనని ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలిసిన తర్వాత కూడా ఇంకా చేస్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టూ మచ్ డోపమైన్. మోడర్న్ లైఫ్ ఓవర్ స్టిమ్యులేట్స్ డోపమైన్ బట్ నెగ్లెక్ట్ సెరిటోనిన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతుంది, మన యొక్క ఇది ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది, ఇది లెస్ స్టిమ్యులేట్ అవుతుంది. సో టూ లిటిల్ సెరిటోనిన్, ఎందుకంటే గ్రాటిట్యూడ్ లేదు, హ్యాపీనెస్ లేదు, కనెక్షన్ మిస్ అవుతుంది. ఇంటర్నెట్లో 5,000 ఫ్రెండ్స్, 1 million ఫ్రెండ్స్, బట్ యాక్చువల్లీ రియల్ లైఫ్లో ఎవరూ లేరు. మీరు రీసెంట్గా చూస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, అది బియర్ బైసెప్స్ అవ్వచ్చు, సమైర్ అయినా అవ్వచ్చు, సో వాళ్ళ పైన కేసు పడ్డప్పుడు దే వెంట్ ఇన్ టు సివియర్ డిప్రెషన్. ఎందుకంటే వాళ్ళకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది, బట్ రియల్ లైఫ్లో ఆ హెల్ప్ వాళ్ళకు దొరకలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, టూ లిటిల్ సెరిటోనిన్, డిప్రెషన్ అండ్ ఎంప్టీనెస్. అందువల్ల మీరు చూడండి లైఫ్లో బయటవి ఎలా ఉన్నా సరే మన ఫ్యామిలీ మెంబర్స్తో మన కరెక్షన్ సరిగ్గా ఉండాలి. మై డియర్ ఫ్రెండ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మనకు మంచి హార్మోన్స్, కెమికల్స్ అవ్వచ్చు, ఆక్సిటోసిన్ అవ్వచ్చు, సెరిటోనిన్ అవ్వచ్చు, ఇవన్నీ క్రియేట్ అవుతాయి. మన బాండింగ్ అండ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల, ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల, కనెక్షన్ బిల్డ్ అవ్వడం వల్ల సెరిటోనిన్ డెవలప్ అవుతుంది. సెరిటోనిన్ లేనప్పుడు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అండ్ ఎంప్టీనెస్లోకి వెళ్తున్నారు. ఇదేమో ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది, ఇదేమో లెస్ స్టిమ్యులేట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండట్లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్. దీన్ని మనం యూజ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్న ఫార్ములాని మీరు యూజ్ చేస్తాను అని నాకు ప్రామిస్ చేయండి. కింద ఇప్పుడే టైప్ చేయండి, ఐ ప్రామిస్ అని టైప్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డోపమైన్ని మన గోల్స్ గురించి చూడాలి. మార్నింగ్ లేసి నేను రేపటి నుంచి 7 o'clock to 7:30 ఐ విల్ గో ఫర్ వాకింగ్. మీ గోల్ రాసుకోండి. 7 to 7:30 I'll go for walking. 7:30 to 7:45 I'll do meditation. 7:45 to 8 o'clock I will read something. సో ఒక గోల్ పెట్టుకోండి. అండ్ ఆ గోల్ ఎప్పుడైతే అచీవ్ చేస్తారో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి, డోపమైన్ రిలీజ్ అవుతుంది. అచీవ్మెంట్ చేయండి, డోపమైన్ రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ యూ విల్ గెట్ సెరిటోనిన్. ఎందుకంటే ఆ అచీవ్మెంట్ వల్ల హ్యాపీనెస్ దొరుకుతుంది, సెరిటోనిన్ దొరుకుతుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, బుక్ రీడ్ చేయండి. సో ఇలా ఒక డిసిప్లిన్ని మెయింటైన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది, సెరిటోనిన్, డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం డైలీ యాక్షన్ తీసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడండి, వీ హ్యావ్ సెట్ అండ్ అచీవ్ స్మాల్ గోల్స్. చిన్న చిన్న గోల్స్ని మనం అచీవ్ చేయాలి. ఎప్పుడైతే చిన్న చిన్న గోల్స్ని అచీవ్ చేస్తున్నామో మనకు డోపమైన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. అండ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఎంత ఎక్కువ గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ సెరిటోనిన్ దొరుకుతుంది. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సో డోపమైన్, సెరిటోనిన్ రెండు దొరుకుతున్నాయి. మెడిటేషన్ వల్ల సెరిటోనిన్, డోపమైన్ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి మెడిటేషన్ వల్ల. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ మనం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడే సోషల్ మీడియాలోకి వెళ్ళి మీరు హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేస్తే ఏం జరుగుతుంది, చాలా డోపమైన్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ డోపమైన్ కావాలి చూడండి. అందువల్ల ఫస్ట్ ఒక సిగరెట్తో స్టార్ట్ చేసిన వాళ్ళు
ఇంకొక 1 మంత్ తర్వాత 3 సిగరెట్లు కావాలి, ఇంకొక 1 మంత్ తర్వాత 6 సిగరెట్లు కావాలి, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ గంటకి సిగరెట్ కావాలి. ఎందుకు ఇలా? బికాస్ దే ఆర్ క్రేవింగ్ ఫర్ డోపమైన్. మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్లో చూస్తే మనం అందరం కూడా ఈ కెమికల్స్ అడిక్ట్ అవుతున్నాం. సో బేసిక్గా చూస్తే ఆక్సిటోసిన్, ఇట్స్ అ లవ్ హార్మోన్. అది కావాలి, అది సరైన వేలో దొరకాలి. అది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య, లేదా పిల్లలతో బాండింగ్, లేదా అమ్మ నాన్నతో బాండింగ్, దట్ ఈస్ ద రైట్ వే. బట్ ఎక్స్ట్రా మరైటల్ అఫైర్స్ వల్ల, లేదా ఇంకెవరితో మనం బాండ్ అవ్వడం వల్ల అక్కడి నుంచి వచ్చే ఆక్సిటోసిన్ దట్ ఈస్ నాట్ రియల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ కెమికల్కి అడిక్ట్ అవుతున్నారు. సో వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్లో ఉండాలి. సో డోపమైన్ మనకు గోల్స్ అచీవ్ చేస్తూ వస్తుంది. సింపుల్ గోల్స్ సెట్ చేసుకోండి. ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాను, ప్రతిరోజు ఐ విల్ గో ఫర్ 10 minutes వాక్, 15 minutes వాక్. దాంతో స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజ్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి. దీనివల్ల డోపమైన్, సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. అండ్ వన్స్ ఈ కెమికల్స్ అన్ని బ్యాలెన్స్ అవుతున్నాయి, యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్, నా దగ్గర 1-to-1 సెషన్లోకి వచ్చేవాళ్ళు, దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, దే హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ ఏదో మిస్ అయింది. ఆ హ్యాపీనెస్ ఉండట్లేదు, లేదా ఆ ఫీలింగ్ ఉండట్లేదు. ఇక్కడ ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గ్రాట్యూడ్ని ప్రాక్టీస్ చేయట్లేదు, ఫర్గివ్నెస్ని చేయట్లేదు. మీరు కోచ్ నరేంద్ర ఛానల్లో కనుక వీడియోస్ని చూస్తుంటే యూ అండర్స్టాండ్ దిస్. ఫ్రెండ్స్, దీని గురించే బికమింగ్ 5 days సూపర్ హ్యూమన్ అనే వర్క్షాప్లో వీ హ్యావ్ డిజైన్ ఇన్ సచ్ వే దట్ ఈ కెమికల్స్ అన్ని కూడా మళ్ళీ రీసెట్ అవుతాయి. మీ బాడీలో ఉన్న కెమికల్స్ అన్ని మళ్ళీ రీసెట్ అవుతాయి. ఇప్పటి వరకు ఏదైతే డోపమైన్ తగ్గిపోవడము లేదా పెరగడము, సెరోటోనిన్ తగ్గిపోవడము లేదా పెరగడము, వీటన్నిటిని కూడా మనం రీసెట్ చేయబోతున్నాం. అందరూ ఇప్పుడే చేయండి 5 days రీసెట్. సో దీన్ని రీట్రీట్ అంటాము, బట్ ఇక్కడ మీ కెమికల్స్ అన్ని రీసెట్ అవుతాయి. మరి దీన్ని మిస్ చేసుకోవద్దు మై డియర్ ఫ్రెండ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్షాప్ ఫర్ యువర్ లైఫ్ టైం. దీన్ని కంప్లీట్గా ఎవరు మిస్ అవ్వద్దు. సో సీ యూ ఇన్ అవర్ 5 days రిట్రీట్, ఎందుకంటే దిస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. ఎస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే కింద కమిట్మెంట్ పెట్టండి. ఎస్, ఐ విల్ ఎర్న్ డోపమైన్. నేను డోపమైన్ గురించి ఐ విల్ టేక్ యాక్షన్స్, గోల్స్ అచీవ్ చేసి డోపమైన్ ఎర్న్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. వీ డోంట్ వాంట్ చీప్ డోపమైన్. చీప్ డోపమైన్ మనకు అవసరం లేదు. చీప్ డోపమైన్ ఎప్పుడు వస్తుంది? ఏది పడితే ఆ వీడియోస్ చూడడము, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడము, జస్ట్ అక్కడ ఒక గోల్ లేదు. జస్ట్ వీఆర్ టేకింగ్ డోపమైన్. బట్ నౌ సే నో టు డోపమైన్ అండ్ సే yes to serotonin and live your life happily. Thank you so much.